జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అడుగుతా ఉన్నాం. సూపర్ 6 సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు మనం నిన్న సూళ్ళూరుపేట నియోజకవర్గ స్థాయిలో కూడా నిన్న సూళ్ళూరుపేట కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నాయుడుపేట టౌన్ నాయుడుపేట రూరల్లో కూడా మనం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని గురించి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్రెడీ ప్రజల్లో కూడా దీని గురించి ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ఎక్కడ ఏది కూడా నెరవేర్చిన దాఖలు లేవు. ఏదైనా ఆయన నెరవేర్చాడు అంటే ఒక పెన్షన్ గురించి మాట్లాడతారు. ఆ పెన్షన్ పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు పెట్టుకొని ఆడపై ఫోటోలు దిగుతారు. ఆ పెన్షన్ కూడా గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి, ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలో మున్సిపాలిటీ గానో పంచాయతీ గానో లేకపోతే ఎక్కడ ఏదైనా బళ్ళు గానో గుళ్ళు గానో ఎక్కడైనా పెన్షన్ కోసం క్యూలో నిలబడి పెద్దలు వృద్ధులు అందరూ కూడా చాలా బాధపడేవాళ్ళు. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది ఇంటికి వాలంటీర్లను పెట్టి ప్రతి ఇంటికి పెద్దలకి తీసుకెళ్లడం కూడా మనం అందరం కూడా చూసాం. ఈ రోజు అదే చంద్రబాబు కూడా మన జగన్మోహన్ రెడ్డి రోడ్ మోడల్ గా తీసుకొని ఈ రోజు కూడా అదే ప్రవేశపెట్టి ఇంటింటికి చేరుస్తున్నాడు. అంతకు మించి ఏమి ఎక్స్ట్రా ఎక్కడా కూడా ఆయన ఏం చేసేది కూడా లేదు. ఇది పబ్లిక్ లో అందరికీ కూడా తెలుస్తూ ఉంది. ఆ రోజు ఆయన 3 సిలిండర్లు అన్నాడు. ఎక్కడికైనా వెళితే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు రాలని చెప్తున్నారు. అదేవిధంగా మనం అమ్మఒడి అన్నాం. కనీసం ఈ రోజు ఆయన తల్లికి వందనాలు పెట్టాడు. తల్లికి వందనంలో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పడం, నీకు 15 నీకు 15 నీకు 15 అని ఎన్నికలకు ముందు వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు. ఈ రోజు మనం చూస్తే అంకెల గాడిలో కూడా అంతా కూడా అతను చేసినంతా కూడా ఎక్కడా కూడా వాస్తవానికి దగ్గరగా లేవు. ఏదో ఇచ్చామంటే ఇచ్చాము ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఏ గ్రామంలోకి వెళ్ళినా ఏ వార్డులోకి వెళ్ళినా కూడా వార్డులో ఎవరిని అడిగినా కూడా మాకు ఏమీ రావట్లేదు అన్నారు. ఏదో ఫ్రీ బస్ అని చెప్పారు. ఈ రోజు సంవత్సరం గడిచినా కూడా మొన్న ఏదో ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ కూడా ఓన్లీ పల్లె వెలుగులో, అది కూడా జిల్లా వరకే అంటారు. అంటే ఒక మాట చెప్తే ఎలా ఉంటుందంటే ఒక జగన్మోహన్ రెడ్డికే తగుతుంది. కమిట్మెంట్ మాట ఇచ్చాడు అంటే అది నవరత్నాలు ప్రవేశపెట్టిన రోజు కూడా దాన్ని ఒక బైబిల్ గా ఒక మామూలుగా కూడా ఎక్కడికైనా కూడా దైవంతో పోల్చి ఆయన ఆ రోజు కూడా దాని గురించి భగవద్గీత కానీ ఎక్కడ పోయినా కూడా దాన్ని గొప్పగా కూడా దాన్ని ఎక్కడ పోయినా ఏ ఆఫీసర్లో కూడా పెట్టమని చెప్పాడు ఆ రోజు పెట్టిన మన మేనిఫెస్టోని. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవన్నీ మోసం చేసి ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా బాబు ఏది చెప్పినా చేసేసాను అని చెప్తూ వస్తున్నాడు. కానీ చేసింది చేయింది ప్రజలకు తెలుసు. ప్రజలందరూ కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు. కానీ మన బాధ్యతగా ఏం చేయాలంటే ఎక్కడైనా కూడా ఏ వార్డులోకి వెళ్ళినా కూడా ఇప్పుడు ఈ రోజు పెట్టుకున్న ప్రోగ్రామ్ కూడా ప్రతి వార్డులో కూడా ఆ వార్డులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే అందరి ఇళ్లలో కూడా ఎలా వచ్చింది ఏమొచ్చింది మనకి మీకు ఏమన్నా వచ్చిందని అడిగితే ఆ ప్రజలు చెప్తారు. అలాంటి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రోజు మన అందరం కూడా ఇక్కడ అందరం కలిసి కట్టుగా కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన చంద్రబాబు గురించి ఎక్కడికి వెళ్ళినా కూడా అతను వస్తే కనీసం అతని పాలనలో వర్షాలు రావనేది కూడా అందరికీ రైతులకు అందరికీ తెలుసు. రైతులు ఈ రోజు కూడా ఇప్పటికీ కూడా వర్షం వస్తుందా రాదా మనం పంట వేసుకోవాలా వద్దనే దాంట్లోనే ఉన్నారు రైతులు కూడా. అంటే ఆయన వస్తే ఏందనేది కూడా అందరికీ గతంలో మనం చూసాం ఆయన ప్రభుత్వంలో ఎలా ఉంటుంది ఏంటనేది కూడా. అందువల్ల మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు అందరికీ దగ్గరయ్యి మనం ప్రజలతో కూడా మమేకమయ్యి మీకు ఏమన్నా గతంలో ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది ఈ రెండు చూపుకుంటా పోవాలనేది కూడా. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వారిచ్చిన ప్రణాళిక ప్రకారం ఈ కార్యక్రమాన్ని మనం మాట్లాడబోతున్నాం జిల్లా స్థాయిలో జరుపుకోవడమైంది. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా నిన్నటి రోజు సూళ్ళూరుపేటలో జరుపుకోవడం, ఈరోజు మరి నాయుడుపేట పట్టణానికి సంబంధించి అదేవిధంగా నాయుడుపేట మండలానికి సంబంధించి నాయకులతో
ఈ సమావేశాన్ని జరుపుకోవడం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంవత్సరం గడిచిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేశారు ప్రజలు. సూపర్ 6, సూపర్ 7 చెప్పారు. దాంతో పాటు సుమారు 145 హాజరిచ్చారు. సంవత్సరం గడిచింది కానీ ఏ ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయనటువంటి సందర్భం ఇది. చంద్రబాబు నాయుడు గారి సహజత్వం, ఆయన నైజం. అయితే ప్రజలకి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం మోసపోయారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏం మోసం మాటలు చెప్పారు, ఆ మోసం మాటల ద్వారా ఈ సంవత్సర కాలంలో ఏమి మోసపోయారో వారికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మనకు. అదే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళండి, చంద్రబాబు నాయుడు గారి ద్వారా వారి ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఈ సంవత్సర కాలంలో ఏమి నష్టపోయారో వాళ్ళకి తెలియజేయడని మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకు నిర్దేశించడం జరిగింది.